తిరుమల తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని, అయితే అందులో జంతువుల కొవ్వు లేదని చెప్పేసి సిట్టు తేల్చి చెప్పిందని చెప్పి వైకాపా ఎంపీ మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి మొత్తానికి వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు నిన్న రోజున మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి చెప్పారు, కానీ కల్తీ జరిగిన మాట వాస్తవమే, అది కెమికల్స్తో కల్తీ జరిగింది, ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలపలేదని సిట్టే తేల్చి చెప్పింది కదా, దీని మీద ఏదైతే నేనే పిటిషన్ దాఖలు చేశానో దాని తగ్గట్టే మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పేసి సమర్థించుకుంటున్నారు. మొత్తానికి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్న మాట గురించి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి కాదు, ఇంకా ఎంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ మీడియానో వాళ్ళకు అనుకూలంగా అక్కడేం తప్పు జరగలేదు అని చెప్పని మీడియా చర్చల్లోనూ యూట్యూబ్లోనూ ముందుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ముందుకొచ్చి మాట్లాడినా కూడా నిజమే, ఎండ్ ఆఫ్ ది డే సత్యమేవ జయతే అంటారు. ఇవాళ కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైన తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడే విషయంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన పాలనా హయాంలో నియమించబడ్డ ధర్మకర్తల మండళ్ళు, వాళ్ళ అధికార వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంగా, కనీసం బాధ్యతారాహిత్యం అనే పదం కూడా తప్పని అనుకుంటున్నాను నేను, దుర్మార్గంగా వ్యవహరించారు అనడానికి ఈ తిరుమల శ్రీవారి సన్నిధికి, తిరుమల శ్రీవారి ప్రసాదాలు తయారు చేయడానికి వినియోగించే నెయ్యి సరఫరాలో వాళ్ళు వ్యవహరించిన తీరు మనకు ఆ ఒక్క కేసు చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని కర్ణాటక రైతు సమాఖ్యకి సంబంధించిన, అంటే కోఆపరేటివ్ సెక్టర్, కోఆపరేటివ్ ఫెడరేషన్ వాళ్ళు లాభాపేక్ష లేకుండా బెస్ట్ క్వాలిటీని వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కర్ణాటకలోనే ఆవు పాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే చిత్తూరు జిల్లా లాంటి రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ప్రతి ఇంట్లో ఆవులు కనిపిస్తాయి. కానీ నేను మొన్న అనంతపూర్ జిల్లాకు వెళ్ళా. అనంతపూర్ జిల్లాలో కూడా ఉరవకొండ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా కనిపించినాయి. సహజంగా మనకి కోస్తా ప్రాంతంలో చూస్తే గేదెలు ఎక్కువగా ఉంటాయి. అయితే శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని ఆవు నెయ్యినే వినియోగిస్తారు. కాబట్టి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళామనుకో మనం, అక్కడ ఎక్కువగా ఆవులే ఉంటాయి. అక్కడ డైరీలకు ఆవు పాలు సప్లై చేయబడతాయి. వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో వాళ్ళు కోఆపరేటివ్ ఫెడరేషన్ కాబట్టి వాళ్ళు కూడా వ్యాపార దృక్పథంతో కాకుండా తాము ఉత్పత్తి చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో లాభాపేక్ష లేకుండా సంవత్సరాల తరబడి వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇవాళ మనం ఆలయాలకు వెళ్తే విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇదిగో ఈ అధికారి దగ్గరికి వచ్చి విరాళాలు ఇవ్వచ్చు అని చెప్తారు. మేము అన్నదానం కొనసాగిస్తూ ఉన్నాం, మేము రూమ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం, మా పాలక మండలి ద్వారా అనాథ పిల్లల్ని చేరదీస్తూ ఉన్నాం, హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నామని చెప్తారు. వాటికి విరాళాలు ఆహ్వానిస్తారు. అటువంటి దగ్గర తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులు కూడా హుండీలో కానుకలు సమర్పిస్తారు. తిరుమల అన్నదాన ట్రస్ట్కి విరాళాలు ఇస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం విరాళాలు ఇస్తారు. అలా సేకరించిన విరాళాలతోటి వాళ్ళు ధార్మిక చింతనతో భక్తుల ముందుకు వచ్చిన విరాళాలను సద్వినియోగం చేస్తూ వివిధ సేవా కార్యక్రమాలు, నిత్యాన్నదానాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఒక సంస్థ సంవత్సరాల తరబడి లాభాపేక్ష లేకుండా అత్యుత్తమ క్వాలిటీ నెయ్యిని వాళ్ళు సరఫరా చేస్తున్నప్పుడు అసలు వాళ్ళని క్యాన్సిల్ చేయాల్సిన నష్టం ఏముంది? ఎందుకు క్యాన్సిల్ చేశారు? వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి మొట్టమొదటిగా దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒక సంస్థ నీకు ఆల్రెడీ బెస్ట్ క్వాలిటీని సప్లై చేస్తూ ఉంది, నువ్వు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన నష్టమే లేదు నీకు. కానీ ఈ సంస్థను నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేయించినట్టు, ప్రత్యామ్నాయం గురించి ఎందుకు ఆలోచన చేసినట్టు? సరే, ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేసావు. ఆలోచన చేసే క్రమంలో నీ ప్రాధాన్యత ఏముండాలి? టీటీడీలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు. ఎందుకు పొందుపరిచారు? బెస్ట్ క్వాలిటీ నెయ్యి సరఫరా చేయబడాలనే ఉద్దేశంతో ఆ సరఫరా చేసే సంస్థకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పని. ఏం క్వాలిటీస్ అది? గొంతెమ్మ కోరికలేం కోరలా. సరఫరా చేసే సంస్థ తిరుమల ఆలయం నుంచి ఒక సర్టెన్ ఎక్స్టెంట్ దూరంలోనే ఉండాలి. ఎందుకనంటే టైం టు టైము ఆ సంస్థ నుంచి బయలుదేరిన ట్యాంకరు శ్రీవారికి
చేరాలి కాబట్టి. ఒకరోజు ట్యాంకర్ లేట్ అయినా ఈ సప్లై నెట్వర్క్ మొత్తం దెబ్బతింటది. ఎందుకంటే ప్రతిరోజు లక్షల మంది దర్శనానికి వస్తుంటారు, ప్రతిరోజు వాళ్ళకి లక్షలాది లడ్డూలు అందించాల్సి ఉంటుంది, ప్రతిరోజు నెయ్యి అవసరం ఉంటుంది. మరి నువ్వు ట్యాంకర్ సక్రమంగా సకాలంలో చేరకపోతే, టైంకి నెయ్యి రీచ్ అవ్వకపోతే, టైంకి ప్రసాదాలు తయారు చేయకపోతే లక్షలాది మంది భక్తుల దగ్గర దేవస్థానం ఒక డిఫాల్టర్గా నిలబడాల్సి వస్తుంది కదా. కాబట్టి ఈ రవాణాలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడం కోసం ఒక ఇంత దూరం నుంచి మాత్రమే సప్లై చేయాలి, ఈ లోపుగా ఉన్న సంస్థలే టెండర్లో పాల్గొనాలనేది ఒక నిబంధన పెట్టారు. తర్వాత ఈ తయారు చేసే సంస్థకి కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆ సంస్థ ప్రతిరోజు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. నీకు కావాల్సింది ఆవు నెయ్యి, అన్ని లక్షల లీటర్ల ఆవు పాలు ప్రాసెస్ చేయగలిగితేనే వాళ్ళకి ప్రతిరోజు కనీసం 12 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి సామర్థ్యం ఉంటేనే పర్ డే 12 టన్నుల నెయ్యి నీ దగ్గర ఉత్పత్తి జరుగుతుండాలి. నీ మార్కెట్ అవసరాలు పోను 8 టన్నులు నీ దగ్గర మిగిలి ఉండాలి. నీకు 12 టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నావు, కానీ నీకు ఆల్రెడీ అటాచ్డ్గా ఉన్న క్లయింటేల్ ఉంటుంది, వాళ్ళతో నీకు ఒప్పందాలు ఉండుంటాయి. కనీసం నీకు 8 టన్నులు నిలవ ఉంటేనే నువ్వు ఈ సప్లై కాంట్రాక్టు అందుకోగలుగుతావు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు. అలాగే మరి 4 లక్షల లీటర్ల ప్రాసెస్ 12 టన్నులు పర్ డే ఉత్పత్తి చేయగలిగే కెపాసిటీ అంటే సంవత్సరానికి కనీసం 250 కోట్ల టర్న్ ఓవర్ చేసి ఉండాలి. 4 లక్షల లీటర్ల ప్రాసెస్ చేస్తున్నా అండి, రోజుకి 12 టన్నులు ఉత్పత్తి చేస్తున్నా, కానీ నాది 100 కోట్లే టర్న్ ఓవర్ ఉంది అని అంటే ఏదో ఒకటే నిజం. నువ్వు అంతటి స్థాయిలో టర్న్ ఓవర్ చేస్తున్నావు, ప్రాసెస్ చేస్తున్నావు అంటే డెఫినెట్గా నీ టర్న్ ఓవర్ కూడా 100 కోట్లు కాదు, ఇంకెక్కువ ఉంటుంది, 250 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా 250 కోట్లు అనేది ఒక బెంచ్ మార్క్ పెట్టారు. అంటే ఇటువంటి నిబంధనలతోటి టెండర్ నిబంధనలు ఉంటే వాటిని ఎందుకు రద్దు చేశాడో వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. మొట్టమొదట అసలు ఆ రద్దు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నీకు తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడటమే నీ లక్ష్యం అయితే టెండర్ రద్దు చేయాల్సిన నెస్టీ లేదు, టెండర్ నిబంధనలు మార్చాల్సిన నెస్టీ లేదు. సరే మార్చావు, ఆ టెండర్ రద్దు చేసావు, సరే టెండర్ నిబంధనలు మార్చినప్పుడైనా సరే అరే ఏ లక్ష్యంతో ఇన్ని లక్షల లీటర్ల ప్రాసెస్ చేసే డైరీ ఉండాలని కండిషన్ పెట్టారు, ఈ నిబంధన తీసేస్తే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది దూరదృష్టి అయినా ఉండాలి. ఆవు పాలు ప్రాసెస్ చేయటం అనే నిబంధన తీసేస్తే ఏ కుక్కమూతి పిందులు వచ్చి ఈ టెండర్లో పాల్గొంటాయి అనే కనీస మాత్రపు అవగాహన లేకుండా నువ్వు ఆ నిబంధన సడలించి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆ పార్టిసిపేట్ చేస్తున్న టెండర్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నువ్వు వెరిఫికేషన్ చేసుకున్నావా? వాళ్ళు ఆవు పాలను తెస్తున్నారా లేదా? వాళ్ళు ఉన్న ప్రాంతంలో అసలు ఆవులు అందుబాటులో ఉన్నాయా లేవా? వాళ్ళ ఆవు పాలు సేకరణ జరగాలి అని అంటే ఇప్పుడు లక్షల లీటర్ల పాలు రైతులు తీసుకొచ్చి ఆ డైరీకి వచ్చి పోయిరు. ఏ గ్రామానికి ఆ గ్రామం పాల సేకరణ కేంద్రాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామాల్లో ఎన్ని లీటర్లు వీళ్ళు సేకరించగలుగుతూ ఉన్నారు? అసలు మిల్క్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఎన్ని గ్రామాల్లో వీళ్ళకు ఉన్నాయి? ఎంతమంది రైతులు వీళ్ళ దగ్గర సభ్యులుగా ఉన్నారు? ఎన్ని లీటర్ల పాలు పోస్తూ ఉన్నారు? ఎన్ని ట్యాంకర్లు పర్ డే వీళ్ళకి పాలు వస్తూ ఉన్నాయి? ఎన్ని లీటర్లు వీళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు? ఏమేమి బై ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్తూ ఉన్నాయి? ఈ పాలు ప్రాసెస్ చేసిన తర్వాత, ఈ వెన తీసిన తర్వాత మిగిలిన పాలను వీళ్ళు ఎక్కడెక్కడ అమ్ముతూ ఉన్నారు? ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా. ఏమీ చేసుకోకుండా గుడ్డెది చేలో పడ్డట్టుగా అసలు లోయెస్ట్ ప్రైస్ అని నువ్వు ఎందుకు ప్రాధాన్యతగా పెట్టుకున్నావు? ఎవరు చెప్పారు నీకు లోయెస్ట్ ప్రైస్కి వెళ్ళమని చెప్పని? బెస్ట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. బెస్ట్ క్వాలిటీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా రేటు పెట్టాల్సి వస్తుంది. నీ జేబులోంచి నువ్వు కంట్రిబ్యూట్ చేయట్లా, నీ పార్టీ ఫండ్స్ నుంచి వాడట్లా, ఏపీ గవర్నమెంట్ దానికి కంట్రిబ్యూషన్ ఇవ్వట్లా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి కంట్రిబ్యూషన్ ఇవ్వట్లా. స్వామివారి భక్తులు హుండీలో వేసిన కానుకల నుంచి ఖర్చు పెడతా ఉన్నారు. స్వామివారి ప్రసాదం తయారీ కోసం వినియోగించే నెయ్యికి భక్తులే కానుకల రూపంలో ఇస్తూ ఉన్నారు. ఆయన ఖర్చుని లడ్డు కొనుగోలు ద్వారా భక్తులే చెల్లిస్తూ ఉన్నారు. నువ్వు అటువంటిప్పుడు రేటు విషయంలో కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలనుకున్నావు? ఇక్కడ వైవి సుబ్బారెడ్డి దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు వాళ్ళు ధార్మిక చింతకంతో వస్తున్నారన్న అంశం కాకుండా వాళ్ళు ఏదో టూరిస్ట్ ప్లేస్కి ఒక రిసార్ట్కి వస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు అతను. కాబట్టి గతంలో చూసాం మనం, అతను ధర్మకర్తల మండలి మీటింగ్లో సేవల రేట్లు ఎలా పెంచుతూ వేలంపాట పెట్టినట్టుగా 500 ఉందా 2000 చేసేయి, 1000 రూపాయలు ఉందా 4000 చేసేయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకి శ్రీవారి దర్శనం భారంగా మారుతుందనే కనీస మాత్రపు స్పృహ కూడా లేకుండా ఆదాయార్జనే లక్ష్యంగా ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాడు అతను? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఇవాళ తిరుపతి లడ్డు ఎక్కడ దొరుకుద్ది? మనం శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్తే దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు మనం దర్శనం కోసం టికెట్ కొనుక్కుంటే టోకెన్లు ఇస్తారు. ఆ టికెట్ మీద కొన్ని లడ్డూలు దొరుకుతాయి. లేదు అని అంటే ఆ కౌంటర్లోకి వెళ్ళి అదనంగా డబ్బులు పే చేసి మనం లడ్డూలు తెచ్చుకోవాలి. ఉత్త లడ్డూ కోసం ఎవరు తిరుపతి వెళ్ళరుగా. శ్రీవారి దర్శనం కోసం వెళితే అక్కడ సైమల్టేనియస్గా లడ్డూ ప్రసాదం కూడా దొరుకుద్ది డబ్బులతోటి. అయితే దర్శనం టికెట్ మీద, లేదంటే డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాం మనం. నీకు అంటే అటువంటి ప్రాశస్త్యం కలిగిన శ్రీవారి దర్శనంతో ముడిపడున్న లడ్డూ ప్రసాదాన్ని, శ్రీవారి ప్రసాదం అది, శ్రీవారి భక్తులకు మాత్రమే డెడికేటెడ్గా అందించబడే ప్రసాదం. దాన్ని ఇతను ఏం చేశాడు, ఒక వ్యాపార వస్తువుకు మార్చి, ఇప్పుడు ఇదివరకు నీలోఫర్ ఉస్మానియా బిస్కెట్లు అని చెప్పని ఉండేవి. అవి నీలోఫర్ హాస్పిటల్ పక్కనుండే నీలోఫర్ కేఫ్లో దొరికాయి. ఇప్పుడు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఇచ్చేసి ఇక్కడి నుంచి రాష్ట్రం మొత్తం సప్లై చేస్తున్నారు. అట్లాగే ఈ వైవి సుబ్బారెడ్డి కూడా కరోనా టైంలో శ్రీవారి లడ్డూని లారీలకు ఎత్తి రాష్ట్రం మొత్తం స్టాళ్లు పెట్టి అమ్మించాడు. అసలు ఏం అవసరం వచ్చింది నీకు? ఎందుకు అమ్మించావు? శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కదా ఆ ప్రసాదం రూపంలో దక్కాల్సింది. నువ్వు ఒక వ్యాపార వస్తువుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏంటి? అతనికి కరోనా టైం, వాళ్ళు పోర్టులో ఉన్న కార్మికులకు జీతాలు ఇస్తున్నాం మనం, వాళ్ళు ఎందుకు ఖాళీ కట్టి పెట్టాలి అంటే నువ్వు వ్యాపార దృక్పథంతో ఆలోచించావు కదా. కరోనా టైంలో అందరికీ వర్క్ నుంచి లాక్డౌన్లు పెట్టారు కదా, వర్క్ నుంచి రిలీఫ్ ఇచ్చేయాల్సి వచ్చింది కదా. అటువంటి టైంలో కూడా వృధాగా వాళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? వృధాగా జీతాలు ఇవ్వటం ఏంటి అంటే అక్కడ నీకు కరుడుగట్టిన వ్యాపార దృక్పథంతో వ్యవహరించే వ్యక్తి అతను. అతనికి ధార్మిక చింతన లేదు. ధార్మిక చింతన ఉంటే శ్రీవారి ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా అమ్మకాలు చేపిస్తాడు అతను? అలాగే ఇప్పుడు కూడా లోయెస్ట్ ప్రైస్కి ప్రాధాన్యత ఇచ్చి తీసుకోవాల్సిన ఏ జాగ్రత్తలు తీసుకోవాలా ఆ జాగ్రత్తలు తీసుకొని పర్యవసానం. జాగ్రత్తలు తీసుకోలేదా? జరగబోతున్న ఏం జరుగుతుందనేది ప్రెడిక్ట్ చేయలేకపోయావా? ఆ ప్రెడిక్ట్ చేయలేనప్పుడు ఆ స్థాయి పదవికి నువ్వు ఎలా అర్హుడివి? అంటే లేదు, ప్రెడిక్ట్ చేసి కూడా పర్లేదులే సప్లై చేయని, ఏదైనా సప్లై చేయని అని చెప్పని బరితెగింపుతోటి ఆ సప్లై చేయించావా? సరే, ఒక ట్యాంకరు తెలియలేదు, 10 ట్యాంకర్లు తెలియలేదు, 50 ట్యాంకర్లు తెలియలేదు, ఎన్ని ట్యాంకర్లు సప్లై అయింది? 60,10,000 కిలోలు అక్కడ వినియోగం జరిగింది. అంటే 6,010 టన్నులు, 305 ట్యాంకర్లు సప్లై చేయబడ్డాయి. ఎవరు బాధ్యులు దానికి? మరి ఈరోజు వచ్చి అన్ని ట్యాంకర్లతో 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి అని చెప్పని ఆ విచారణ కమిషన్ కూడా ఎవరు? నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి నీ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషను నీ పాలనా హయాంలో జరిగిన తప్పుల్ని, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఉన్న లోపాలని, ఆ లోపాలను అడ్డుపెట్టుకొని ప్రవేశించిన సంస్థలని, ఆ సంస్థలతో కొల్లుడైన నీ సిబ్బందిని, ఇవన్నీ ఎత్తి చూపుతా ఇవాళకు రిపోర్ట్ ఇస్తే, రిపోర్ట్ ఇచ్చారు వాస్తవమే, కల్తీ జరిగింది వాస్తవమే, కానీ జంతు అవశేషాలు లేవు కదా. జంతు అవశేషాలు లేవు. పామోలిను కెమికల్స్ కలిపిన పదార్థంతో లడ్డు తయారీ చేయమని చెప్పని మీకు శ్రీవారి నుంచి మీకు ఆదేశాలు వచ్చినాయా? ఖచ్చితంగా ఇవాళ ధర్మకర్తల మండలి అని అంటే పర్యవేక్షక బాధ్యత మీది. అంతేగాని శ్రీవారి ఆలయానికి బాసులు కాదు మీరు. మీరు ప్రధాన సేవకులు. సేవ చేయటానికి సామాన్య భక్తుడు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి అక్కడ లిప్తమాత్రపు దర్శనం కోసం పరవశించిపోతూ ఉంటాడు. అటువంటిది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆ శ్రీవారి ముందు నిలబడే అవకాశం సామాన్యుడికి దక్కని ఒక సువర్ణ అవకాశం జీవితంలో మీకు దక్కితే 4 సంవత్సరాల పాటు ఆ శ్రీవారి సేవకులుగా ఉండాల్సిన మీరు ఇంతటి అపచారానికి పాల్పడి ఇంకా జరిగిన తప్పుని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఆ గ్రావిటీ తగ్గించే ప్రయత్నం చేస్తారా? జరిగిన తప్పుకి మీరే బాధ్యులు. మీలో కనీస మాత్రపు ఆధ్యాత్మిక చింతన ఉన్నా, దైవభక్తి ఉన్నా, స్వామివారి పట్ల భక్తిభావం ఉన్నా సరే స్వామివారి దగ్గరకు వచ్చి మీ వల్ల జరిగిన తప్పుకి సాష్టాంగ నమస్కారం చేసి పొర్లు దండాలు పెట్టి క్షమాపణ వేడుకొని అప్పుడు ఇవాళ శ్రీవారి భక్తుల ముందు నిలబడి ఏదైనా మాట్లాడగలిగే హక్కు, స్వేచ్ఛ మీకు దక్కుద్దేమో తప్ప అవేం చేయకుండా మీ వైపు ఎక్కువ పెడుతున్న విమర్శలకి, మీ వల్ల జరిగిన తప్పులకి ఎదురుదాడే సర్వరోగ నివారణి అన్న రీతిలో మీరు ఆ మార్గాన్ని ఎంచుకొని చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఎదురుదాడి ద్వారా మేము నోర్లు ముయించగలం, ఎదురుదాడి ద్వారా ఈ అంశాన్ని పక్కదారి పట్టించగలం అని చెప్పని ఆలోచన చేస్తే ఎల్లకాలం మీ ఎదురుదాళ్ళు ప్రజల పరిగణలోకి తీసుకోరు. వాళ్ళ మనోభావాలని, వాళ్ళ భక్తి ప్రవృత్తుల్ని ఏ విధంగా మీ హయాంలో అవమానించారు, అవహేళనకు గురి చేశారనేది
ఇవాళ ప్రతి సగటు శ్రీవారి భక్తుడికి కూడా అర్థమైంది. ఇంకా మీరు చేసిన తప్పులనే మళ్ళీ చేసి ఇంకా ప్రజాగ్రహానికి శ్రీవారి ఆగ్రహానికి కూడా గురి కాకుండా ఉంటే మీకే శ్రేయస్కరం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.